హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ బీన్స్ ఫ్రై మనము రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరిని, 2 స్పూన్ల కారాన్ని, వెల్లుల్లి రెబ్బల్ని ఒక 6-7 తీసుకొని, నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నీట్గా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి బీన్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్న విధంగా బీన్స్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలండి. ఈ బీన్స్ ముక్కలు మనం డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి చిన్నగా కట్ చేసుకోవాలి. ఉడకబెట్టి చేసుకున్నప్పుడైతే నార్మల్ పెద్దగా చేసుకోవచ్చు. తర్వాత పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ కారంలో వేసినా కూడా నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నా. బీన్స్ ముక్కలకి మనం కొంచెం ఉప్పు పట్టుకోవాలనేసి. తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనకి బీన్స్ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. ఈ ఫ్రై అయిన బీన్స్ ముక్కల్లోకి ముందుగానే మనము మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కారపొడి ఉంది కదండి, ఈ కారపొడిని మనము ఈ ఫ్రైలోకి యాడ్ చేసుకోవాలండి. మొత్తం కంప్లీట్గా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి, ఎందుకంటే అది మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో లోలో పెట్టుకోవాలి, ఘాటుగా ఉంటుంది, స్మెల్ అంతా ఘాటు వస్తుంటుంది. సో లోగా పెట్టుకొని స్లోగా మనము ఫ్రై చేసుకుంటే బాగా స్మెల్ వస్తుంది, బాగా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా మనం ఫ్రై చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఒక సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇది మనము రైస్లో కానీ చపాతీలో కానీ బాగా తినచ్చు. ఇది వేడి వేడి రైస్లోకి మనం సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ నాకు ప్లీజ్ షేర్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.